హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు ఈజీ టు క్విక్ రెసిపీస్ మహాదేవ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పోకుండలు చూపించబోతున్నానండి. ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ పోకుండలు ఎప్పుడు చూసినా నాకు మా అమ్మమ్మే గుర్తొస్తుందండి. మా అమ్మమ్మ నాకు ఇష్టం అని చెప్పేసి పోకుండలు చేసేదనమాట. ఈ పోకుండలు తిన్న కొద్దీ ఇంకా రుచిగా ఉంటాయి. ఇలా తింటున్న కొద్దీ పంట దగ్గర చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉండాలి పోకుండ అంటేని. మెత్తగా ఉంటే అంత బాగోవు. కొద్దిగా గట్టిగా ఉంటే నములుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. నేను 1 కేజీ బెల్లానికి పోకుండలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా ఉంటేనే మీకు ఎలా ప్రిపేర్ చేయాలో అర్థమవుతుంది. ఈ పోకుండలకి మనం స్టోర్ బియ్యమే తీసుకోవాలండి. స్టోర్ బియ్యం తీసుకుంటేనే పోకుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఒక 2 కేజీ ఇలాగా 2 కేజీలు స్టోర్ బియ్యం తీసుకున్నాను. తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 24 గంటలు మనం నానపెట్టుకోవాలి. మనకు అరిసెలకైనా పోకుండలకైనా 24 గంటలు నానాలన్నమాట. ఇలా నానిన తర్వాత మళ్ళీ మనము ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ దిగిపోతాయి కదా సంచులు, అలాంటి సంచుల్లోకి బియ్యం అంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇలా వాటర్ దిగిపోతుండగా ఇంకా తడిగా ఉన్నప్పుడే మనము మిల్లులోకి తీసుకెళ్ళాలి. మిల్లులోకి తీసుకెళ్ళి అరిసెలకి పోకుండలకి పిండాడండి అంటే వాళ్ళే మెత్తగా పిండాడేస్తారు. చూసారు కదా, వాటర్ అనేది ఇలా దిగుతున్నప్పుడే కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మిల్లుకి పట్టుకెళ్ళి మనకి అరిసెలకి పోకుండల కంటే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే ఆడిచ్చేస్తారు. నేను అరిసెలు కూడా ప్రిపేర్ చేసి మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే సంక్రాంతి పిండి వంటలు అనే ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను పోకుండలకు 1 కేజీకి నేను ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, చూపిస్తానని. 1 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకుని చిన్న ముక్కలుగా ఇలాగ చిన్న తురుములకి చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనకి బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోగా మనము పోకుండలకి నేను చిన్న ముక్కలుగా ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. కొబ్బరికాయలు తీసుకుని ఇలాగ మిక్సీ జార్లో మనకి తురుము కింద చేసుకున్నాను. ఇలా తురుము కింద ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పోకుండలకి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో కానీ లేకపోతే నూనెలో కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన తీసుకోవాలి. పక్కన తీసుకుని అలా అట్టే పెట్టేసుకుని మనము పిండి కలుపుతున్నప్పుడు వాటిలో కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇలా తురుము కింద తీసుకున్నాను కాబట్టి బెల్లం మరుగుతున్నప్పుడే ఇలా వేసుకున్నాను. ఎందుకంటే మనకి కొబ్బరిలో కూడా తడి ఉంటుంది కదా, ఇలా బెల్లం మరుగుతున్నప్పుడే కొబ్బరిలో ఉన్న వాటర్ కూడా ఇలా మరిగి మనకి పాకంగా వస్తుందన్నమాట. లేకపోతే పాకం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి తురుము వేసుకుంటే మళ్ళీ పాకం అనేది మనకి చిక్కబడదు, అంటే గట్టిగా ఉండదు. మళ్ళీ పాకం అనేది నీరుగా వచ్చేస్తుంది. కాబట్టి బెల్లం ఇంకా మరగకుండా ఉన్నప్పుడే ఇలాగ కొబ్బరి తురుము వేసేసుకోవాలన్నమాట. మనకి పాకంతో మరుగుతుంది. కొబ్బరి తురుము కూడా బెల్లం పాకంలో మరిగి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా కొబ్బరి తురుము మనకి పాకం కూడా ఇలా రెడీ అయిపోతుంది. కొబ్బరి తురుములో ఉండే తడి కూడా మొత్తం అంతా పోతుందన్నమాట. ఇలాగా పాకం రెడీ అవుతున్నప్పుడు పక్కన కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని మనకి పాకం అనేది గట్టిపడిద్దా లేదా అని చూసుకుంటూ ఉండాలి. 1 నిమిషం ఆలస్యమైనా ఈ పాకం అనేది గట్టిపడిపోయి పోకుండలు అనేవి సరిగ్గా రావు. ఆ పక్కనే ఉండి మనము అలాగ చూసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి ఇలాగ వాటర్లో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. గట్టిపడగానే దింపేసుకుని వెంటనే మనము ఆడించుకున్న పిండి తీసుకుని వేసేసుకోవాలన్నమాట. ఇంకా మనకి గట్టి పడింది, కొద్దిగా గట్టి పడితే సరిపోతుంది. టంగమని అవసరం లేదు, కొద్దిగా ఇలా దగ్గరికి ముద్ద అవుతుంటే సరిపోతుంది అనమాట. మనం మిల్లు నుంచి తెచ్చిన పిండి అనేది వచ్చేసింది. ఒకరు కలుపుతూ ఉండాలి. తెడ్డు ఉంటుంది కదండి, చెక్క తెడ్డు, దాంతో ఒకరు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 దోశలతోటి ఇలా వేస్తూ ఉండాలి. పిండిని ఒకరు కలుపుతూ ఉండాలి. ఒకలే వేసి ఒకలే కలుపుతూ ఉంటే సరిపోదన్నమాట. పిండి అనేది గట్టి పడిపోతుంది. అలా వేస్తూ కలుపుతూ ఉండాలి. వెంటనే వేసేయాలి పిండి. అలాగే వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే పాకం అనేది మనకి గట్టిగా పడిపోయి పిండి అనేది అబ్జర్వ్ చేసుకోదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకరు కలుపుతూ ఉండాలి.
ఒకళ్ళు అనేది వేస్తూ ఉండాలి. నేను ఎందుకు 2 కేజీల బియ్యం చెప్పానంటే మనకి కేజీన్నర పిండి అనేది సరిపోతుంది. ఒకవేళ సరిపోతే మనకి ఇలా మెత్తబడిపోతుంది. మెత్తబడితే పిండి వేరే మనకి ఇంట్లో ఉండే వరిపిండి వేసుకుంటే పోకుండలు అనేవి అస్సలు గట్టిగా రావు. ఇలా మనకి ఇప్పుడు ఆడుకున్న పిండి అయితేనే బాగుంటుంది అనమాట. తడి పిండి అయితేనే బాగుంటుంది పోకుండలకైనా. ఒకవేళ పిండి మిగిలిందనుకోండి ఎండలో ఆరబెట్టేసుకుంటే ఇంట్లోకి వరిపిండి అనేది ఉంచుకోవచ్చు కదా, ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిండి లేకపోతే కష్టమైపోతుంది కాబట్టి 2 కేజీలు పిండి అనేది ఆడించుకోండి. ఒకవేళ పిండి మిగిలితే మనకి వేస్ట్ ఏం కాదు కదా, ఎండలో పెట్టేసుకుంటే వరిపిండి అనేది మనకి ఇంట్లో వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇలాగ మనకి ముద్ద అవ్వాలన్నమాట. చూసారా, చేతితో ఇలాగ ఉండ చేస్తుంటే ఉండ షేప్లో అవ్వాలి. అప్పుడు దాకా మనం పిండి వేసుకుని ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలాగ ఉండల కింద చేసుకుని మీకు నచ్చితే నువ్వులు ఎలాగ పైన ఇలాగ నువ్వుల్లోని ఉండని చుట్టుకోవాలన్నమాట. పైన నువ్వులు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇలాగ నువ్వుల్లో చుట్టుకోవాలి. ఒకవేళ మీకు నువ్వులు వద్దు అనుకున్న వాళ్ళు నువ్వులు లేకుండా ఇలాగ డైరెక్ట్గా అన్నా వేసేసుకోవచ్చు. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఆయిల్లో ఇలా వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మనకు పోకుండా అనేది రంగు వచ్చేస్తుంది, కాకపోతే లోపల అనేది పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని పోకుండలు ఎప్పుడన్నా వేయించుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లోపల కూడా మనకి గట్టిగా ఉండాలి కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పోకుండలు అనేవి గట్టిగా ఉంటాయి. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను 1 కేజీకి మీ అందరికీ చెప్పాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 1/2 కేజీ కన్నా ట్రై చేయండి, ఒక 1/4 కేజీ కన్నా ట్రై చేయండి. ఇలా ట్రై చేసుకుని మీకు ఎలా కుదిరిందో ఈ పండగల్లో మీరు కూడా ఇలా పోకుండలు ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీతో అందరితో హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నానండి. మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలు అనే ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఈ పోకుండలు అయితే మనకి చాలా చాలా బాగా కుదిరినాయి, చాలా గట్టిగా వచ్చినాయి. చూసారు కదా, లోపల కూడా పిండి అనేది ఎక్కడా లేకుండా ఇలా గట్టిగా వస్తేనే పోకుండలు బాగుంటాయి. మెత్తగా ఉంటే అంత బాగోవు. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే గట్టి పోకుండలు ఈరోజు మీకోసం నేను ప్రిపేర్ చేసుకుని మన వీడియోలో అప్లోడ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.